సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఈ లాకప్ డెత్ ఇవన్నీ కూడా సార్ గతంలో మీరు గమనిస్తే చాలా కేసుల్లో అంటే ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ కేసుల్లో వాళ్ళు నిజంగా ఇబ్బంది పెట్టారా పెట్టలేదా అని హ్మ్. తేలే లోపలేనట వాళ్ళు చాలా అవమానంతో చెరువులో దూకి చచ్చిపోయారట. హ్మ్. కాలువలో దూకి చచ్చిపోయారట. సో ఇలాగా గతంలో హోంశాఖ మంత్రి గారు గాని అక్కడ ఉండే పోలీస్ శాఖలు గాని చెప్తుంటే హ్మ్. ఏంటిది? వాళ్ళు తప్పు చేసినారో, ఒప్పు చేసినారో కోర్టుకు తీసుకురావాలి. సాక్ష్యాలు నిరూపించుకోవాలి. హ్మ్. దాన్ని బట్టి కదా శిక్షలు. వాళ్ళు ఇలాగా అవమానంతో చనిపోవడం ఏంటి? అని ఒకందుకు ఆలోచించినప్పుడు ఒక కేసులో అండి. ముఖ్యంగా తుని ఓకే. కేసులో నాకు బాగా గుర్తు. ఒక హ్మ్. పెద్దాయన బైక్ మీద ఒక స్కూల్ పిల్లని తీసుకొనొచ్చారు. అలా ఆ హ్మ్. అమ్మాయి 2, 3 సార్లు గతంలో కూడా వచ్చిందట ఈ పెద్దాయనతో పాటు. హ్మ్. అవి ఇవి కావాల్సినన్ని కొనిపిస్తానంటూ అతను ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు. తప్పు చేసినాడు. ఏదో జరుగుతూ ఉందక్కడ. రైట్. అయితే అతను ఇమ్మీడియేట్‌గా కస్టడీలోకి తీసుకోవాలి. తగు చర్యలు తీసుకోవాలి. కానీ అతను అక్కడ కూడా చాలా పొగరుగా మాట్లాడుతున్నారు ఆ పెద్దాయన. ఏంటి? ఏంటింత వీడియోలు తీస్తున్నారేంటి? అని అంత పొగరుగా మాట్లాడుతున్న పెద్దాయన పోలీస్ జీప్ ఎక్కగానే అవమానంతో గురయ్యి చచ్చిపోయాడట. హ్మ్. అంటే ఆ సీన్‌ని అలా అలా అల్లారు. అదే అవునండి. మాదిరిగా ఈ సీన్‌ని కూడా మార్కాపురం నుంచి పోలీసులు పట్టుకు వస్తుండగా సిగ్గుతో, అవమానంతో చెరువులో దూకి చచ్చిపోయిన గాదె సాయికృష్ణ. చెరువులో దూకి చనిపోతే ఒంటి మీద గాయాలెందుకుంటాయో మరి? సార్ చెరువులో దూకి చనిపోయిన గాదె సాయికృష్ణనని ఒక్క దెబ్బ కూడా వేయకుండా వాళ్ళు అవును. మార్కాపురం నుంచి పట్టుకొచ్చి చెరువులో హ్మ్. హ్మ్. నెట్టేసి గతంలో చెప్పిన కేసుల్లో కథల రచయిత్రిలాగా అవును. ఈ కేసును కూడా చక్కగా హోంశాఖ వర్యులు బాగా చెప్తుండేవాళ్ళు. హ్మ్. కానీ ఎందుకు చెప్పలేదు? అంటే అలా తేలిగ్గా చావనివ్వకూడదు. మరి ఎలా చావనివ్వాలి? ఎలా చావనివ్వాలి? మీ గెలుపుకు కారణమై, మీకింకా 10, 15 ఏళ్ళు ఊడిగం చేస్తామన్నా సరే, మీరు గోళ్ళు తీసి, చిత్రహింసలు పెట్టి, కుక్కను కొట్టినట్టు కొట్టి, ఆ! ఈరోజు హ్మ్. చంపేసి బూడిద గూడా గాని రానీయకుండా చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చినారా ఈరోజు?